కొన్ని సార్లు మనం పట్టుకునే చెయ్యి కన్నా వదిలేద్దామని తెచ్చుకునే ధైర్యమే చాలా గొప్పది. ఈ వ్యాలంటైన్స్ డే రోజు మీరు ప్రపోజ్ చేశారనుకోండి, ఎవరైనా సరే నో చెప్పారనుకోండి, అప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? హర్ట్ అవుతాం, ఈగో వస్తుంది, అండ్ మన మీద మనకి ఒక సెల్ఫ్ డౌట్ వస్తుంది. నాలో అసలు ఏం తక్కువైందని ఒక ప్రశ్న. కానీ ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్పాలి, నో అంటే నో. వన్ సైడ్ లవ్ ఉండొచ్చు, నో చెప్తే ఫీల్ అవడంలో తప్పేం లేదు. కానీ మీ ఫీలింగ్ కోసం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని బార్గెన్ చేయడమే తప్పు. ఇప్పుడు చాలా మంది అనొచ్చు, బ్రో లవ్లో అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి బ్రో, లవ్ అంటేనే మన పార్ట్నర్కి సరెండర్ అయిపోవాలి కదా అని. కరెక్టే, బట్ ఒక కండిషన్తో. మీరు చూపించే ప్రేమ అవతల వారి నుండి కూడా సేమ్ ఇంటెన్సిటీతో వస్తే అప్పుడు సరెండర్ అవుతే ఒక అర్థం ఉంటుంది. కానీ మీకు వాల్యూ ఇవ్వకపోయినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా అలానే పట్టుకొని ఉండడం అది ప్రేమ కాదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరే చంపుకోవాలి. మీరు లవ్ చేస్తున్న పర్సన్ ఎవరైతే మీకు నో చెప్పారో వాళ్ళకి మీ వాల్యూ ఈ రోజు తెలియకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది తప్పకుండా మీ వాల్యూ తెలుస్తుంది. ఆ రోజు వాళ్ళు మీ యాబ్సెన్స్ని ఫీల్ అవుతారు, మీ కేర్ని మిస్ అవుతారు. అప్పుడు వాళ్ళకు ఉండేది ఒకటే ఫీలింగ్, రిగ్రెట్. కానీ అప్పటికే మీరు మూవ్ ఆన్ అయి ఉంటారు, స్ట్రాంగ్ ఉంటారు, మీ వాల్యూ మీకు అర్థమై ఉంటుంది. బికాస్ టైం విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఈ లాజిక్ లవ్లోనే కాదు, లైఫ్లో కూడా వర్తిస్తుంది. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ పాస్ట్ ఉంటుంది. ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, బ్రోకెన్ రిలేషన్షిప్, మిస్డ్ ఆపర్చునిటీస్, ఇలా ఎన్నో ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? ఆ బ్యాగేజ్ అంతా పట్టుకొని రోజులు, నెలలు, సంవత్సరాలు అదే పట్టుకొని బాధపడుతూనే ఉంటాం. దాన్ని మర్చిపోలేకపోవడం తప్పు కాదు, కానీ దానిలోనే జీవించడం తప్పు. ఎందుకంటే అనవసరంగా ఆలోచించడం తప్ప ఫిజికల్గా, మెంటల్గా మనకు పెద్ద యూజే ఉండదు. అందుకే చెప్తున్నా, వదిలేయండి. వదిలేసి చూడండి, మీ మైండ్ చాలా లైట్ అవుతుంది, మీ బ్రీత్ చాలా ఫ్రీ అవుతుంది, మీ లైఫ్లో స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్లోకే న్యూ పర్సన్స్ వస్తారు, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి, మీలో ఉన్న న్యూ వర్షన్ అనేది బయటికి వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, వదిలేయడం అంటే ఓడిపోవడం కాదు, వదిలేయడం అంటే నీ కోసం నువ్వు నిలబడడం. మీరు సింగిల్గా ఉంటే మీ వాల్యూ ఏం తగ్గదు, మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీ వర్త్ ఏం తగ్గిపోదు. మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చూస్ చేసుకుంటే అదే మీ విక్టరీ. సో గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడం మంచిది. మీ లైఫ్ని ఎప్పుడు లైట్గా తీసుకోకండి, మిమ్మల్ని మీరు ఎప్పుడు చీప్గా చూసుకోకండి. సో మీ గ్యాంగ్లో కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, లవ్ ఫెయిల్ అయిందనేమో, లవ్ రిజెక్ట్ అయిందేమో, ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏదో పెద్ద బ్యాగేజ్ని పట్టుకొని రోజులు, నెలలు, సంవత్సరాలు ఏడుస్తూనే ఉంటారు అన్ని పనులు పక్కన పెట్టి. అలాంటి వాళ్ళని వీడియో కింద ట్యాగ్ చేసి వీడియో వాళ్ళకి షేర్ చేయండి.